ఏం బే ఆ? ఏం తెలంగాణ ఇయరా ఎన్ని రోజులని నిరాదరణ చేయాలి చూడు ఎంత బక్కగైనాను ఏమి ఎట్లుండటం ఎట్లా తయారైనా చూడు ఏం రోషే ఏమంటావు ఇస్తావా అయ్యవా అందరూ కూడా సమపాళ్ళల్లో ఉద్యమం చేస్తున్నారు. అది మొత్తం జరిగాక అంతా అయ్యాక బడ్జెట్ ప్రకారం ఏందే బడ్జెట్ అంటావేంది అసలు బడ్జెట్కి దీనికి సంబంధం ఉందా తెలంగాణ బడ్జెట్కి ఏం మాట్లాడుతున్నావు సీఎం నువ్వు అంటే అది వైఎస్ఆర్ పోయాక ఎవరో దొరక్క నన్ను చేశారు సీఎంని అంతేగాని నేను కావాలని తీసుకోలేదు కాబట్టి అది హోమ్ మినిస్టర్ అడిగి ఏందా పిచ్చిగానే కింద హోమ్ మినిస్టర్ అంటూ నువ్వు పెద్దనా హోమ్ మినిస్టర్ పెద్దనా అంటే అది సరే అయితే పిఎంని అడిగి పిఎంని అంటావేందా తెలంగాణకి పిఎంకి సంబంధం ఉందా ఏంది రాష్ట్రం ఇది మేము రాష్ట్రం గురించి పోట్లాడుతుంటే నువ్వేమో మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నావు ఇండియా గురించి మాట్లాడుతున్నావు ఏందివే అంటే అది గమనుండిగా ఏం చిరంజీవి ఏమంటావు ఏమైనా ఉందా లేదా మాకు ఓన్లీ మీ ఆంధ్రలో కూర్చొని తింటారా చెప్పమంటావా నీ గురించి కేసీఆర్ చెడు ఈ తెలంగాణకి ఆంధ్రాలకి సంబంధం లేదు. మీరు పోట్లాడుకోండి, కొట్లాడుకోండి, అంతేగాని మమ్మల్ని మాత్రం మధ్యలో లాక్కండి. అంటే ఏం లాగద్దంటావు అటేటే లాగద్దంటావు మీ నాయుడుస్ తెలుసు, చౌదరీస్ తెలుసు, మొత్తం తెలుసు, రెడ్డీస్ అంతా తెలుసు మాకు, ఎవరు ఎట్టాంటో మొత్తం తెలుసు మాకు. చెప్పమంటావా ఆపో. హలో కేసీఆర్, మధ్యలో నన్నందుకు లాగావు ఏందే నిన్నెవడు లాగిండు పిల్లిగడ్డప్పుడు నిన్నెవడు లాగిండువే ఇందాక నాయుడు అనేది అన్నావు, నేను వచ్చాను. నువ్వు ఒక్కడే ఉన్నావు నాయుడు ఇంకెవ్వరు లేరా ఇడా ఏం తెలంగాణలో లేరా అనుకున్నావు నాయుడులు రెడ్లు తెలంగాణలో లేరా ఓన్లీ మీ ఆంధ్రలో ఉన్నారా నాయుడులు ఏదో అంటామే నోటికొచ్చింది అంటాం. నోటికి ఏది వస్తే అది అంటున్నారు మీరు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆల్రెడీ మొక్క అవుట్ ఆఫ్ షేప్లో ఉంది, మళ్ళీ కొడితే ఎక్కడో ఉంటుంది. ఏంది మరి కొడతావు తెలంగాణలో మీద చేస్తావు నువ్వు ఏమయ్యో ఏం మాట్లాడుతున్నావు నేను అర్థమవుతుందా మీకు ఏం మాట్లాడుతున్నావు కొడతావు కొట్టేదాకా పోతావు నువ్వు కొట్టేదాకా కాదు, మేము ఎంతకన్నా తెగిస్తాం. నీకు మా బావమరిది గురించి తెలీదు, బాలకృష్ణ. ఏంది తెలిసేది బాలకృష్ణ గురించి ఒక్క సినిమా సీదా ఆడదు, ఒక్క సినిమా సరిగ్గా ఆడదు, ఏంది తెలిసేది ఆడమని 50 రోజులు ఆడమని చూస్తా ఒక థియేటర్లో, ఒక థియేటర్ కాదుగా మొత్తం సినిమాలే లేవు అసలు. ఈసారి సమరసింహారెడ్డి ఒకటి ఉంది, నరసింహనాయుడు ఉంది, ఇంకేమున్నాయి అంతేనా యాక్టర్ అంటే 2 సినిమాలు ఇక జన్మకి వస్తుంది. ఇప్పుడు సింహ వస్తుంది చూడండి, చూసి చీరే చెప్పండి. ఏందా సింహనా ఎలకపిల్ల ఏం కాదు ఏంటి సినిమాలే ఏంది సినిమా పేర్లు నాయుడు రెడ్డి సినిమాలు ఇవేనా ఇక మాకు ఏం తీయరా మాకు మామూలుగా ఇక మా తెలంగాణలో ఆడేటట్టు ఏం తీయరా సినిమాలు వసేరావులో చూసినావు ఆ పేరేంది ఎట్లుంది ఆ పేర్లోనే ఉంది పవరు. ఇంకేమున్నాయి చీమల దండ అన్నాడు నారాయణమూర్తి ఏమైంది ఎట్లుంది సినిమా చూసినావుగా మరి అట్లుండాలి సినిమా అంటే ఎర్రజెండా ఎన్ని ఇయ్యాలు ఆ పాట ఏందా మా గురించే తీసాడు తెలంగాణ గురించి మరి అట్లుండా ఈ సింహ ఏంది సీమ చీమ ఏంది ఇవి పేర్లా ఇవి ఒరే నీకు తెలుసు ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడుకోవడం మా ఇంట వంట లేదురా. లక్ష్మీ నరసింహస్వామి చూసావుగా సినిమా ఎలా ఉంది, నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇవన్నీ కాదురా ఈసారి వచ్చే సినిమా సింహ మరి మీకు తెలుసు అది పెద్ద హిట్ అవుతుందో మీకు తెలుసు. మరి తెలంగాణలో కాదు, అటు రాయలసీమలో కాదు, ఇటు 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 కోనసీమలో కాదు, ఇటు ఆంధ్రాలో కాదు, ఇటు నైజాంలో కాదు. అదే నేను చెప్పేది అదే ఎటు కాకుండా పోతుంది సినిమా. నీకు తెలీదు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అప్పుడు హిట్ అయ్యాక అప్పుడు చూసి అప్పుడు మాట్లాడదాం సరేనా. ఏందివే సరే చక్కగా ఒక డైలాగ్ చెప్పనీకి రాదు ఏం రాదు ఏందివే యాక్టరా నువ్వు యాక్టరా ఒరేయ్ నీకు తెలుసు
ఏందో తెలిసేది. ఒరే చెబుతాను విను. కుమారస్వామి, రంగస్వామి, గోపాలస్వామి, ఈ స్వామి ఆ స్వామి అని 5 కొడుకులు పుట్టినట్టే చచ్చిపోతుంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఎవరు పెట్టిరు? డైరెక్టరా? ఏ పిచ్చి అని ఎక్కిందా? గినిగనం కొడుకులు పుట్టిరా? ఎడికెళ్ళి పుట్టిరు? ఎట్లా పుట్టిరు? ఒరేయ్